వినపట్లేదు. కట్ భద్రాద్రి కట్టింది. వెళ్ళిపోయినారు. పాడతాను. ఓకే. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయులుగా విండ మాదిరి చూపిన మనుజ కుమారుడా, అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా, అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా, విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, పరిచర్య చేయుటకే ధరణికి వచ్చిన త్యాగమూర్తివి, పరిచర్య జరిగించక పగవారిని క్షమించిన ప్రేమదీప్తివి, పరిచర్య చేయుటకే ధరణికి వచ్చిన త్యాగమూర్తివి, పరిచర్య జరిగించక పగవారిని క్షమించిన ప్రేమదీప్తివి, శిలువ మరణము పొందనంతగా నీవే తగ్గించుకుంటివి, అధికముగా హెచ్చింపబడితివి, అధికముగా హెచ్చింపబడితివి, అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా, అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా, విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, పరిపూర్ణమైన భయభక్తులతో తండ్రికి లోబడితివి, ప్రతి విషయములు పంపిన వాని చిత్తము నెరవేర్చితివి, పరిపూర్ణమైన భయభక్తులతో తండ్రికి లోబడితివి, ప్రతి విషయములు పంపిన వాని చిత్తము నెరవేర్చితివి, శ్రమల పొంది యాజకుడని దేవునిచే పిలువబడితివి, రక్షణకు కారకుడవైతివి, రక్షణకు కారకుడవైతివి, అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా, అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా, విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కుమారుడా.
అందరికీ వందనాలండి. వందనాలు సిస్టర్. వందనాలు. చాలా చక్కటి పాట. నిజమే. అవిధేయులమైనటువంటి మన కొరకు నిజంగానే ఈరోజు ఒక హెచ్చరికగా ఒక చక్కటి పాట పాడారు. విధేయతకి అర్థం చెప్పిన మన యేసయ్య గురించి, మనకు వినయ మనస్సులుగా ఉన్నాడని, మనకు ఎంతో విధేయత చూపిన వాడుగా ఉన్నాడని, పరిచర్య చేయడానికి ధరణికి వచ్చినటువంటి త్యాగమూర్తి అని, క్షమాగుణం కలిగిన ప్రేమ దీప్తి అని, శిలువ మరణం పొందినంతగా తను తానే మన కొరకు తగ్గించుకున్నాడని, పరిపూర్ణమైన భయభక్తులతో తండ్రికి లోబడిన మన యేసయ్య గురించి, ప్రతి విషయంలో కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన మన యేసయ్య, నిజమే అన్ని విషయాలలో కూడా మనకు మాదిరి చూపించిన మన యేసయ్య గురించి ఎంతో చక్కటి అర్థాన్ని ఇచ్చినటువంటి పాట పాడిన భద్రా గారికి అందరి తరపున ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు సిస్టర్. వందనాలండి. వందనాలు. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి సంధ్య గారు ఫ్రమ్ కాళహస్తి మనకు టెస్టిమనీ షేర్ చేసుకుంటారు. సంధ్య గారు ఉన్నారు? హలో, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అండి అందరికి. నా పేరు ఎస్తేర్ సంధ్యారాణి, శ్రీకాళహస్తి తిరుపతి నియర్. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. దేవుడి నామని మీకు అందరికి నా వందనాలు. ఇలాగ దేవుడు నాకు ఒక గొప్ప ఆపర్చునిటీ ఇచ్చినందుకు దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హెజియాకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. నా సాక్ష్యం ఏంటంటే అండి, నాకు ఇప్పుడు 57 ఇయర్స్ అండి. అయితే నాకు చిన్న వయసులోనే అట్ ద ఏజ్ ఆఫ్ 11 ఇయర్స్ అప్పుడు నాకు కడుపులో దీంట్లో కాదు, గర్భసంచిలో కాదు, యూట్రస్ లో కాదు, స్టమక్ లో 6 months బేబీ అంతా ట్యూమర్ వచ్చిందనమాట. అది ఆ వయసులో 1 lakh లో ఉన్న వాళ్ళకి వస్తుందట. రేర్ కండిషన్స్. 1 week గానే నన్ను తీసుకెళ్ళుకుని ఉంటే, నాకు ఆపరేషన్ చేయకుండా ఉంటే అది బర్స్ట్ అయ్యి ఉండి నేను చనిపోయి ఉండేదాన్ని. అయితే అది మళ్ళా అది టెస్టింగ్స్ చేసినప్పుడు అది క్యాన్సర్ అని తేలిన వెంటనే డాక్టర్స్ ఏం చేశారు, ఫస్ట్ యూట్రస్ ఇది ట్యూమర్ ని రిమూవ్ చేశారు. దాంట్లో క్యాన్సర్ ఉంది అని తెలుసుకున్న తర్వాత అదంతా కూడా అటాచ్డ్ విత్ యూట్రస్ అన్నమాట. గర్భసంచికి అతుక్కొని ఉండడం బట్టి ఆ యొక్క క్యాన్సర్ కణాలు అంతా కూడా వ్యాపించి ఉంటాయేమో అని నాకు ఆ యొక్క వయసులోనే, మెచ్యూర్డ్ కాక మునిపి నాకు ఆ వయసులోనే నాకు యూట్రస్, ఓవరీ రిమూవ్ చేసేసారనమాట. ఈ లోకపు డాక్టర్స్ నాకు 1 సంవత్సరం గ్యారంటీ, చిన్నదాన్ని కాబట్టే బతికితే ఒక 2-3 లేదంటే 5 సంవత్సరాల కంటే ఎక్కువ బతకదు అన్నారండి. కానీ దేవుని మహాకృపను బట్టి దగ్గర 45 సంవత్సరాలుగా లైవ్ లో ఉన్నాను. హల్లెలూయా. జీసస్ క్రైస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. అలాగా దేవుడు నన్ను క్యాన్సర్ నుంచి ఇంతవరకు మరి బాగు చేసుకుంటూ వచ్చారు. మరలా నాకు మళ్ళీ అపెండిసైటిస్ వచ్చింది. 3 పెద్ద ఆపరేషన్స్ చేశారండి. ఫస్ట్ ట్యూమర్ ని రిమూవ్ చేశారు. సెకండ్ ఇంకా యూట్రస్ ఇది ఫీచర్స్ కూడా రిమూవ్ చేయక మునిపే మళ్ళా అది క్యాన్సర్ కణాలు ఉన్నాయని ఇమ్మీడియట్ గా మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ యూట్రస్ ఓవర్ ని రిమూవ్ చేయడం బట్టి అదొక పెద్ద ఆపరేషన్. తర్వాత 1 year తర్వాత మరలా వస్తుంది ఏమో అనేసి వాళ్ళు సస్పెక్ట్ చేసి మరలా 1 year తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూశారు. కానీ బట్ నాకేం కాలేదు. మళ్ళీ 5 years తర్వాత చేయాలన్నారు. నాకు వద్దండి అని చెప్పేసి కామ్గా అయిపోయాను. అలాగా 3 చాలా పెద్ద ఆపరేషన్స్ అండి. తర్వాత నాకు ఇంత చేసినా కూడా వాళ్ళు నాకు ఇది తీయలేదు, ఏదంటే అపెండిసైటిస్ తీయలేదు. అది అపెండిసైటిస్ కూడా నాకు మరలా ఒక 15 years తర్వాత నాకు అపెండిసైటిస్, 20 years తర్వాత నాకు అపెండిసైటిస్ వచ్చిందనమాట. వచ్చినప్పుడు నాకు డాక్టర్స్ ఏమన్నారు, నేను ఫ్యాట్ బాడీ అనమాట నాది, నాకు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్డ్ కాబట్టి నేను ఒబేసిటీ బాగుంటాను ఎక్కువగా. కాబట్టి నాకు ఏమన్నారంటే అనస్థీషియా ఇచ్చిన బ్రతకను, ఆపరేషన్ చేసిన బ్రతకను అన్నట్లు నన్ను చాలా భయపెట్టించారు. కానీ దేవుడు అద్భుత రీతిగా మా తిరుపతిలోనే మరి థియేటర్లోకి తీసుకెళ్లారు. మరి నాకు అనస్థీషియాని కూడా చాలా గమ్మత్తుగా ఇచ్చారండి. భయపడ్డాను నేను అనస్థీషియా అప్పుడు. నాకు తల వంచి వెన్నెముకకి ఇంజెక్షన్ వేస్తాను అని అన్నప్పుడు నాకు భయం అని చెప్పాను. అంటే ఊపిరి ఆడదు కదా నాకు.
కానీ దేవుడు ఏం చేశాడంటే అలా వంచకుండానే మామూలుగా పక్కకు పడుకున్నప్పుడే నాకు కరెక్ట్ పొజిషన్ ఇవ్వడము, నాకు అనస్థీషియా ఇవ్వడము అద్భుతంగా జరిగింది. నన్ను ఇలాగా నేరుగా పండబెట్టి కట్ చేస్తూ ఉన్నారండి అపెండిసైటిస్ కోసం అన్నట్టు ఆపరేషన్ కి. నేను లావు కాబట్టి ఈమెకి ఎక్కువ ఎగతన్నేస్తే స్పీడ్ గా చేయాలి కానివ్వండి అని డాక్టర్స్ మరి తొందర చేస్తూ ఇట్లా కట్ కట్ చేయబోతూ ఉన్నారండి. అంతే కరెంట్ పోయిందండి. అక్కడ 4-5 థియేటర్స్ ఉన్నాయి కానీ నన్ను పెట్టిన థియేటర్ లో జనరేటర్ లేదండి. ముందు ఒక టార్చ్ లైట్ వచ్చింది, తర్వాత ఇంకొక టార్చ్ లైట్ లో వాళ్ళు ఈ యొక్క అపెండిసైటిస్ ఆపరేషన్ మరి సక్సెస్ఫుల్ గా దేవుడు జరిపించాడు. అప్పుడు ఓవర్ బ్లీడింగ్ అయిపోయిందండి. ఓవర్ బ్లీడింగ్ అయిపోయింది అంటే లోపల డీప్ గా కట్ అయిపోయింది అనమాట. ఈ కరెంటు టక్కని ఇదవ్వడం బట్టి చాలా వరకు మెమరీని నేను లాస్ అయిపోయాను. కానీ ఇప్పుడు కొంత కొంత దేవుడు మెమరీని ఇస్తున్నాడు. దాని తర్వాత నాకు దేవుడు మరి ఈ మధ్యలో నాకు ఒక చిన్న మా నాన్నగారు 83లో 80లో నాన్నగారు చనిపోయారు 83లో. అప్పుడు నాకు మైల్డ్ గా స్ట్రోక్ వచ్చింది. కానీ నేనేమన్నానంటే అప్పుడు మా యేసయ్య మరి ఉమ్ములో స్వస్థత ఉంది, యేసయ్య బట్టలో స్వస్థత ఉంది, యేసయ్య నాలోనే ఉండగా నాకు ఇంకెంత స్వస్థత అన్న రీతిలో నేను మెడిసిన్ కి వ్యతిరేకిని కాదు కానీ నాలోన యేసయ్య గొప్పవాడు, నాకు అవసరం లేదు అన్నట్టు నేను ఎవరికి కూడా చెప్పకుండా కామ్ గా నాకు కొంచెం ఇదిగా ఉంది అని చెప్పేశాను. కానీ 1 వీక్ మాత్రం బలహీనతకి గురి అయ్యాను. ఇలాగా నేను దేవుడిని యొక్క కృపను బట్టి నేను బ్రతుకుతూ వస్తున్నాను. నాకు 95లో నాకు సాల్వేషన్ వచ్చిందండి. 1995లో ఈ యొక్క యూత్ స్టూడెంట్స్ మధ్యలో నాకు అక్క శాంతి కుమార్ అక్క ధనవంతుడు బీదలాజరు అనే యొక్క డివోషన్ లో నాకు యేసయ్య నన్ను పట్టుకున్నాడు. ఆ యొక్క క్యాన్సర్ వచ్చినప్పుడు మా నాన్నగారు నన్ను ఏం చేశారంటే ప్రభా ఈ బిడ్డ బతికితే నీ సేవ కొరికే అన్నట్టు దేవుడికి నన్ను మరి డెడికేట్ చేశాడు, నాజీర్ చేశాడు. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. దానికి నేను మరలా ఒబే అయిపోయాను. మరలా రీసెంట్ గా నాకు అది అయిపోయిన తర్వాత మరలా ఈ అపెండిసైటిస్ అయిపోయిన తర్వాత నాకు మరలా ఏం చేసిందంటే లివర్ ఎఫెక్ట్ వచ్చిందండి. లివర్ ఎఫెక్ట్ వచ్చి అసలు ఎవరికి అర్థం కాలేదు నాకు ఎట్లా ఉందో ఏంటి అనేది. ఒక రోజులో గడిచిపోవచ్చు. గాలి బుడగలాగా ఉంది ఈ అమ్మాయికి. అల్ట్రాసౌండ్ చేసినప్పుడు వాళ్ళు అట్లా చెప్పారనమాట. గాలి బుడగలాగా ఉంది, ఇప్పుడు అప్పుడే ఇదైపోతుంది అనేసి వాళ్ళు నాకు సిటీ స్కాన్ తీసినప్పుడు చెప్పారు. అయితే దేవుడు మహాకృపను బట్టి అది కూడా నన్ను ఏం చేయనీయకుండా దేవుడు ఏం ట్రీట్మెంట్ లేకుండానే ప్రార్థనల వల్లనే మా సంఘము అందరూ కూడా ప్రార్థించడం బట్టి ఆ లివర్ కండిషన్ కూడా మరి దేవుడు కంట్రోల్ చేసి బాగు చేశాడు. ఇప్పుడు రీసెంట్ గా నాకు మరలా ఏమైందంటే నేను దేవుని యందు ఎక్కువగా ఆనందిస్తుంటానండి. నన్ను బట్టి నాకు ఇచ్చిన రోగాలను బట్టి నేను దేవుని యందు ఆనందిస్తూ నన్ను ఒక సాక్షిగా నిలబెట్టాడు అని చెప్పేసి నేను ఎప్పుడు దేవుని యందు ఆనందిస్తుంటాను. మరి నాకు మళ్ళా కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అప్పుడు మా సంఘంలో కానీ అందరికి చెప్పాను. నాకు కంగ్రాట్స్ చెప్పరా అని అడిగాను. ఎందుకు అన్నారు. నాకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అన్నాను. అంటే ఏందమ్మా కిడ్నీ ప్రాబ్లం వస్తే కంగ్రాట్స్ చెప్పాలా? అవును, నా దేవుడు నన్ను గొప్పగా ఇది చేయబోతున్నాడు, ఇది కూడా ఒక దేవుని మహిమార్థమైన వాడుకోబోతాడు అని చెప్పేసి నేను ఆనందించానండి. 2 కిడ్నీస్ సింక్ అయిపోయినాయి. మరి మన తిరుపతిలో కొత్తగా పెట్టారు అమర హాస్పిటల్. అక్కడైతే ఈ అమ్మాయి లేదు, మీరు తీసుకెళ్ళిపోయింది ఇక్కడ కాదు అనేసారు. ఇక అటు ఇటు చేరి సిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళు నాకు డయాలసిస్ చేస్తే గాని నేను డయాలసిస్ ఒప్పుకుంటే గాని మేము జాయిన్ చేసుకోమన్నారు. నేనైతే నాకు డయాలసిస్ వద్దు, నేను డయాలసిస్ చేసుకోను అనేసి పట్టున్నాను. మా అన్న లాస్ట్ లో వచ్చి అమ్మ ఒక్కసారంటే చేసుకోరా అని చెప్పేసి మా అన్నయ్య మరి బాగా ఏడ్చుకొని వచ్చి నాకు చెప్పాడు. సరే మా అన్నయ్య మొహం చూసినప్పుడు నాకు అనిపించింది సర్లే అని సరే అన్న అని చెప్పాను. అంతే, నన్ను ప్రిపేర్ చేసేసారండి. డయాలసిస్ కి నన్ను ప్రిపేర్ చేసేసారు. ప్రిపేర్ చేసి ఇంకా కొంచెం తీసుకెళ్ళాలి. అది మిడ్-నైట్ ఎమర్జెన్సీ దీంట్లో ఉన్నాను. అలా నిద్ర పట్టినట్టు అనిపించింది. అంతలోపల ఎవరో నన్ను దాటుకొని పోతున్నట్టు అనిపిస్తే లేచి చూస్తే డాక్టర్ గారు పోతున్నారు. నాకు అన్ని ల్యాబ్స్ అయిపోయినాయి. షుగర్స్ లెవెల్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్, బీపీ కావచ్చు, ఎవ్రీథింగ్ నాకు లాస్ అయిపోయాను అనమాట. నాకు తెలుస్తా ఉంది ఆయాసం బాగా విపరీతంగా ఉంది. అయితే డాక్టర్ గారు అట్లా నన్ను దాటుకొని పోయినప్పుడు నేను చూశాను. డాక్టర్ని పిలిచి, సార్ నాకు ఇప్పుడు డయాలసిస్ చేస్తారా అని అడిగాను.
అయితే మా అన్న వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక పని చేశానండి. ఏమనంటే యేసయ్యతో, యేసయ్యా నాకు నన్ను ఇంత కష్టపెడతావని నేను అనుకోలేదు యేసయ్యా అని అన్నానన్నమాట. అంతే అండి. అంతకంటే నేను ఎక్కువ ప్రేయర్ చేయలేకపోయాను. ఆ ఒక్క మాటే అన్నాను. ఒక గంట లోపలేనండి దేవుడు ఏం చేశాడంటే మరి ఆహ్, నా డాక్టర్ గారు రావడము, నా యూరిన్ అవుట్‌పుట్ చూసి, "అమ్మా నీకు మోర్ థాన్ 200 ఉందిమ్మా. నీకెవరమ్మా డయాలిసిస్ చెప్పింది? డయాలిసిస్ లేదమ్మా" అనేసాడు. 1 అవర్‌లోనేనండి. నేను ఆ మాట అన్న 1 అవర్‌లోనే దేవుడు నా రిపోర్ట్స్‌ని అంతటి కూడా ఇది చేసేసాడు. అంతే ఆ మాట వినటంతోటి నాకు 75% నాకు క్యూర్ అయిపోయింది. దేవా నీకు స్తోత్రం నాయనా అనేసేసి వెంటనే దేవునికి థాంక్స్ చెప్పేటప్పుడు అయితే వాళ్ళన్నారు, "నీకు టెస్టింగ్స్ చేయాలన్నారు. ఎన్ని టెస్టింగ్స్ అయినా చేసుకోండి. పర్వాలేదని" చెప్పారు. తర్వాత నన్ను కాసేపయిన తర్వాత మళ్ళా వార్డ్‌లోకి తీసుకొచ్చారు. అందరూ కూడా డయాలిసిస్ చేస్తున్న వాళ్ళే. అయితే నేను కొంచెం త్వరగానే రికవర్ అయ్యాను. నా కొరకు పాస్టర్స్ రావడము, సేవ రావడము, ఇట్లా కొంతమంది విశ్వాసుల ప్రార్థన జరగడము. నా పక్క పేషెంట్ ఆమె 80 ఏళ్ళు ఉంటది. కానీ చక్కపేడులాగా ఉంటది. చాలా యాక్టివ్‌గా ఉంటది. ఆమె నేను పోక మునుపు 4 డేస్ బ్యాక్ కింద పడిపోయిందట. ఆమెకి నడుము దగ్గర బ్లడ్ బాగా క్లాట్ అయిపోయి చాలా పెద్దదిగుంది. అప్పుడు పెయిన్ వచ్చింది ఆమెకి. డాక్టర్‌కి చూపెడితే ఆయన ఇ చూసి ఎగిరి వెనక్కి పడ్డాడు. భయపడిపోయాడు. "ఏందమ్మా ఇంత పెద్ద ఇది వచ్చేసింది" అనేసి. నెక్స్ట్ డే వాళ్ళు ఆపరేషన్ చేయాలనుకున్నారు. అయితే నా దగ్గరకొచ్చి వీళ్ళంతా ప్రేయర్ చేయడము, ఆమె భర్తకి చాలా ఇంట్రెస్ట్ వచ్చి వినుకుంటా ఉన్నాడు. వినుకుంటా ఉంటే సరే అని నేను అప్పుడు కొంచెం బాగా క్యూర్ అయిపోయాను. నేను లేసి కూర్చున్నాను. నా అంతట నేను పోవడము, రావడము చాలా క్విక్‌గా రికవర్ అయ్యానన్నమాట. అదంతా చూస్తున్నారు. అప్పుడు నేను వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని పక్క బెడ్‌లే కూర్చోబెట్టుకొని వాళ్ళకి దేవుని గురించి స్వార్థ చెప్పి, వాళ్ళ దగ్గర పాపక్షమాపణ చెప్పించి వాళ్ళ కొరకు ప్రేయర్ చేశాను. ఆ యొక్క బ్లడ్ యాబ్సెస్‌ని దేవుడు పూర్తిగా నయం చేసి కొంచెం మాత్రం ఉంచాడు. మొత్తం కరిగింపజేసేసాడు. మరుసటి రోజు ఆమెను హాస్పిటల్‌కి ఆపరేషన్ తీసుకొని వెళ్దామని చూస్తే అక్కడ ఆ యొక్క గడ్డే లేదు. వాళ్ళు పొద్దున్న లేసి ఆమె చూసి "అమ్మ నాకిది లేదుమ్మా తగ్గిపోయిందని." ఇక థియేటర్‌లోకి తీసుకుపోయి వెనక్కి తీసుకొచ్చారన్నమాట. అలాగా మళ్ళీ అటుపక్క ఒక పేషెంట్ అయితే మగతగా ఉంది. కాన్షియన్స్‌లో లేదు. ఆ! 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 అంటుంది. ఆమె కొడుకు, కూతురు కొట్టి లేపుతున్నారు ఆహారం పెట్టడానికి. అయితే ఆమె తీసుకోలేకపోతుంది. వాళ్ళు మాత్రం కొంచెం హిందూయిజంలో కొంచెం స్ట్రాంగ్‌గా ఉన్నారు. పిలిచాను. నేను ప్రేయర్ చేసుకుందాం అంటే వాళ్ళు వినిపించలేదు. పోన్లే మీ బాధ చూస్తున్నాను, ఆమె బాధ చూస్తాను నాకు బాధ అనిపించింది. నేనే ప్రేయర్ చేస్తానని గట్టిగానండి. రోజు ఇక అది మొదలుకొని రోజు సాయంత్రం పూట మేము ప్రేయర్ చేస్తుంటే సిస్టర్స్ వస్తారు, వర్కర్స్ వస్తారు. అందరూ కూడా మరి దేవుడి కృపను బట్టి అలో చేశారు. నేను రెడీ అయ్యాను. ఏదైతే అదయింది. నా బెడ్‌లో నుంచే నేను చేస్తున్నా. నేను బయటకి పోలేదు అనేసి నేను ఎదుర్కొందాము. అది బైబిల్ చదివినా, బైబిల్ బయట పెట్టినా గూడా సిమ్స్‌లు ఒప్పుకోరు. అట్లాంటిది ఈవినింగ్ టైము నైట్ టైము మేము ప్రేయర్స్ బాహాటంగా గట్టిగా చేసుకున్నాం. దేవుడి కృపను బట్టి. ఆమె కొరకు ఆ రోజు రాత్రి ప్రే చేసినప్పుడు నెక్స్ట్ డే ఆమె లేసి కూర్చునింది లైవ్‌గా ఇది. అలాగా దేవుడు ఇంకా కొంతమందికి బలపరచడానికి కూడా దేవుడు నన్నక్కడ ఉపయోగించుకున్నాడు. ఇలా దేవుడు నాకు మరి పలు సార్లు మరణానికి దగ్గరగా వెళ్లి మరి బయటకొచ్చిన దానిగా నేను ఉంటున్నాను. అందరికి చెప్తాను జీసస్ క్రైస్ట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. కొండలాంటి యేసయ్య నా అండ ఉన్నాడు. కాబట్టి నేనేమి కదిలించబడను అనేసి అందరికి కూడా ఒక బూస్ట్ లాగా నేను చెప్తూ ఉంటాను. యాక్టివ్‌గా అట్లాగా ఉంటాను. ఇప్పుడు దేవుని కృపను బట్టి చాలా వరకు కోలుకున్నానండి. అసలు ఇదైపోయాను. ఇక లేదు ఈ అమ్మాయి నన్ను ఎలా తీసుకొస్తారు లైవ్‌లో తీసుకొస్తారని ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఈసారి మాత్రం. అట్లాంటిది దేవుడు నన్ను లైవ్‌లో ఉంచి 1 ఇయర్ అయిందండి. నాకు ఈ యొక్క కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చి దేవుని మహాకృపను బట్టి బావున్నాను. అందరి ప్రార్థనల వలన దేవుడు మరల నన్ను నిలబెట్టాడు. ఆయన నాకిచ్చిన వాగ్దానం ఏమంటే అన్ని జనులకు నన్నొక బలముగా ఒక 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 ఇదిగా నన్ను ఉంచి ఉన్నాడు అన్నమాట. అన్ని జనులకి నేను బలముగా నేను ఉండాలన్నమాట. ప్రత్యక్షగా నేనుండాలి. అందుకని దేవుడు నాకు బలపరిచి మళ్ళా ఆయన నాకు సజీవ లెక్కలో నన్ను ఉంచారు. మా అమ్మ, నాన్నకి మేము 9 మంది బిడ్డలమండి. మా నాన్నగారు టీచరు ప్లస్ ఆయుర్వేదం మేము రాజవైద్యులము. రాజవంశం నుంచి వైద్యులము. మరి వైద్యం ఉంటది. నాన్న ఓన్‌గా స్కూల్ కూడా పెట్టుకొని దాన్ని గవర్నమెంట్‌కి ఇచ్చేస్తే అది హై స్కూల్ అయిపోయింది. అట్ ద సేమ్ టైము మా నాన్న గూడా ప్రీచర్ అన్నమాట. అంటే ఎవాంజలిస్ట్‌గా పనిచేశారు మా నాన్న.
కాబట్టి మా నాన్నని వాళ్ళ నాన్నగారు నాజీరు చేశారు, డెడికేషన్ చేశారు. మా నాన్న నన్ను నాజీరు చేశారు. దేవుడి కృపను బట్టి మరి సేవలో బలంగా వాడుకుంటున్నాడు. నా సేవ ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన బర్డెన్ ఏంటంటే పరలోక ప్రవేశము, సిద్ధపాటు, దిద్దుపాటు. దానికి సిద్ధపరచాలి, దిద్దాలి. కొంచెం హార్డ్గా ఉంటది. దేవుని మహాకృపను బట్టి అథారిటీని ఇచ్చాడు. మరి చాలా మందికి స్వస్థతలు కావచ్చు, ఈ యొక్క చేతబళ్ళు, మాంత్రిక శక్తులు కావచ్చు, మరి కౌన్సిలింగ్ కావచ్చు, ప్రాఫెసీ కావచ్చు, ఎవ్రీథింగ్ ఆయన చేతిలో పాత్రని ఆయన ఎక్కడ ఎప్పుడు ఎలాగ కావాలంటే అలా వాడుకుంటా వచ్చాడు. దేవుని మహాకృపను బట్టి పలు చోట్ల నేను వాడబడ్డానండి, బలంగానే వాడబడ్డాను. అందరిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఎప్పుడో పనికిరాని నన్ను, నేను ఎప్పుడో చనిపోవలసిన నన్ను దేవుడు లైవ్ లో ఉంచి ఆయన చేతిలో పాత్రగా నన్ను చేసుకునే భాగ్యాన్ని ఈ దీనురాలికి, ఎందుకు పనికిరాని నాకు ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సాక్ష్యం మీతో పంచుకోవడానికి ఇచ్చిన మహాకృపను బట్టి దేవాది దేవునికి 2025 సంవత్సరంలో ఇలాగ మిమ్మల్ని కలుసుకోవడం నాకు ఇచ్చిన గొప్ప భాగ్యంగా, ధన్యంగా భావిస్తున్నాను. మరి ఈ సంవత్సరము నాకు దేవుడు మరి నాతో మాట్లాడిన మాట, ప్రభా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, 2025 సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఏ వాక్యం మీరు ఇస్తున్నారు అని నేను అడిగినప్పుడు దేవుడు మరి నాకు కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళకందరికి కూడా న్యూ ఇయర్ గ్రీటింగ్ లో నా ఫోటో పెట్టి ఈ వాక్యం పెట్టానన్నమాట. నేను ఇర్మియా 29 అధ్యాయము 10వ వచనం నుంచి 15 వచనాల వరకు, కానీ నేను దాంట్లో 10, 11 మాత్రమే చెప్పాను. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనం నుంచి, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాత మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించునట్లు నేను మిమ్మును దర్శింతును. నేను మిమ్మును గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేమో, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేనేని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయనెడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించెదను. నేను మిమ్మును చెరపట్టి ఏ జనములో నుండి ఏ స్థలములోనికి మిమ్మును తోలివేసితినో ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మును సమకూర్చి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చట నుండి మిమ్మును చెరకు పంపితినో అచ్చట మిమ్మును మరలా రప్పింతును అని దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన మనల్ని దర్శిస్తున్నాడట. మనల్ని మరి ఇంతవరకు మనకున్నటువంటి బంధకాలన్నీ కూడా తెంపేసేసి ఆయన మనకు ఈ యొక్క ఇయర్ ఒక పక్క మనకు చాలా బ్లెస్డ్ ఇయర్ ఉంది, ఇంకో పక్క పరిస్థితులు చాలా భయంకరంగా ఉంది. ఎటువంటి పరిస్థితులు వచ్చినా మనము భయపడకుండా దేవుని వైపు చూస్తూ రావాలి. చూస్తూ ప్రతి సమస్యకు మనము దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మన దగ్గరకు వస్తానంటున్నాడు, మనల్ని దర్శిస్తానంటున్నాడు. నిర్గమకాండంలో కూడా చెప్తాడు, నేను వారి మధ్యన నివాసం చేసేదను, వారితో ఉంటాను అని, కాపురము చేసేదను అని దేవుడు చెప్పిన ప్రకారము ఈ సంవత్సరము మన దగ్గరకు వస్తున్నాడు. ఆయన మనతోనే ఉంటున్నాడు. గొప్ప కార్యాలు మనకు చెయ్యాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనకు జరగకుండా నిలబడిపోయినటువన్నీ కూడా దేవుడు ఈ సంవత్సరం జరిపించడానికి, బంధకాలన్నీ మరి మనకు చెర లాంటివి, బంధకాలు లాంటివి అన్నిటిని కూడా దేవుడు విడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే మనము ఎలాగ ఉండాలంటే, మనకు దేవుడు అది చేస్తూ మన మనస్సుకి ధైర్యాన్ని ఇస్తున్నాడు. మన మనసుకు ధైర్యం ఇస్తున్నాడు. ధైర్యము 3 రకాలుగా ఉంటది. ఒకటి ఆత్మకు ధైర్యం కావాలి, మనసు ధైర్యం కావాలి, శరీరానికి ధైర్యం కావాలి, మరి మనసుకు కూడా ధైర్యం కావాలి. ఈ మనసుకు ధైర్యం లేకపోతే ఎందుకు పనికి రాకుండా పోయే వారంగా ఉంటాం. దేవుడు మనల్ని మన మనసుకి బలాన్ని అనుగ్రహింపచేసే దేవుడుగా ఉంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము, పేతురు మరి
చేపలు పట్టేవాడు, అతనికి ఈత వచ్చు. కానీ కొద్ది దూరం నడిచిన తర్వాత ఆ యొక్క అలలను చూసి అతను భయపడిపోయాడు. అంటే అతని మనసు ధైర్యంగా లేదు, అతని మనసు బలంగా లేదు కాబట్టి అతను ఏం చేశాడు, దానికి భయపడిపోయి నాకు ఈత వచ్చు, నేను ఇంతవరకు నడిచాను, నా ఎదురుగా యేసే ఉన్నాడు, దీన్ని దాటించగలడు అని ఏమీ లేకుండా నిల్లుగా ఏర్పడిపోయాడు. అందుకే అతను మునిగిపోసాగాడు. అదే చూడండి, షడ్రకు మెషకు అభిజ్ఞ వాళ్ళైతే మరి మా దేవుడు రక్షింప సమర్థుడు అన్నట్టు వాళ్ళు అగ్నిగుండంలో కూడా వెళ్ళడానికి కూడా సిద్ధపడినప్పుడు వాళ్ళతో కూడా యేసయ్య ఉండి కనీసం అగ్నివాసన కూడా లేకుండా ఉన్నది. అంటే హృదయానికి బలము ఎంత ఉంటుందో అంత స్థిరంగా మనము దేవుని యందు ఉంటాం. దేవుని మాట యందు మనము నమ్మకం ఉంచినప్పుడు నోవాహు కాలంలో లాగా మనము సురక్షితంగా ఉండగలమంటండి. రాబోయే దినాలు చాలా ఉగ్రతగా ఉంటాయి, చాలా భయంకరమైన దినాలు ఉంటాయి. యుద్ధాలు కావచ్చు, వరదలు కావచ్చు, భూకంపాలు కావచ్చు, మరి అగ్నితో కావచ్చు, ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు భయంకరంగా ఉండొచ్చు. ఎంత ఉన్నా కూడా మనము ఆయన రెక్కల నీడలో సురక్షితంగా ఉండగలమండి. ఒక విషయం మీకు చెప్తాను. నోవాహు మరి పడవలోకి వెళ్ళిన తర్వాత మరి అతను మరి 40 దినాలు రాత్రింపగలు వర్షము విపరీతంగా పడి అది విస్తరించినప్పుడు ఓడ నీళ్ళ మీద తేలిందంటండి. తేలింది అంటే అది ఎట్టంటే అట్లా కొట్టుకోపోతుంది. కానీ 7వ అధ్యాయము 18 వచనంలో చూసామంటే ఆ యొక్క నీళ్లు ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడట ఓడ మీద నీళ్ళ మీద ఓడ నడిచిందంటది. హల్లెలూయా. నిమ్మలంగా నడిచిందంటే దానికి ఒక దారి గమ్యము ఉన్నట్టు లెక్క. తేలిందంటే ఎటుపోయి కొట్టుబడుతుందో ఎటుపోయి పోతుందో మనకైతే తెలీదు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక నెమ్మదిగా మనల్ని నడిపిస్తాడు. ఓడ కింద ప్రచండంగా ప్రబలి ఉంటున్నది, అది వాళ్ళ కాలు కింద ఉంది. ఎందుకంటే వాళ్ళు దేవుని మాటకి నమ్మినారు, ధైర్యంగా ఓడలోనికి వచ్చారు, దేవుని మాట ఎందుకు విశ్వసించారు, దేవుని రెక్కలోకి వచ్చేసారు. కాబట్టి ఆ యొక్క ప్రొటెక్షన్ ఆ నోవాహు కుటుంబానికి ఉన్నింది. అదే ఇతను చూడండి, తన సమస్య వంక చూసి భయపడడం బట్టి ఆ గుండె ధైర్యం లేదు, విశ్వాసం లేదు, ఇవన్నీ లేకపోవడం బట్టి అతడు మునిగిపోవడం జరిగింది. సో ఇప్పుడు కూడా మనకు వస్తున్నటువంటి పరిస్థితులను బట్టి మనము భయపడిపోకుండా దేవుడు మనకు ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు చుట్టూరా కంచెని వేస్తున్నాడట. కంచెని వేస్తూ ఆయన అంటాడు, ఈ కంచెని ఎవడైనా కొట్టినాడు, పాడు చేశాడంటే వాడికి శాపం వస్తుంది అని అన్నాడు. మరలా మనం ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే ఈ కీర్తనలు 81లో చెప్తాడు, ఉర్రుము దాగి ఉన్న చోటలో నుంచి మనకు సమాధానం వస్తుంది అని మరి ఆయన చెప్పడం మనకు జరుగుతున్నది. ఆయన మనకు కార్యాలు చేస్తుండగా ఆయన చేతిలో నుంచి తిప్పగలిగిన వాడు ఎవడు అని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము ఎన్ని ఉన్నా కూడా మనం అందరం కూడా ఆ యొక్క దైవిక వెలుగుతో నింపబడుతూ ఆత్మ బలముతో మనం ఉంటూ ప్రభు వైపు చూస్తూ మనము ఓడలోనికే ఉంటూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎన్ని ఉపద్రవాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వచ్చినా దేవుడు మనతో ఉంటున్నాడు. నేను మిమ్మల్ని దర్శిస్తున్నాను అన్నాడు, మిమ్మల్ని రప్పిస్తున్నాను అన్నాడు, అన్ని విడిపిస్తున్నాను అంటున్నాడు, మళ్ళా మనల్ని క్షేమంగా తిరిగి నడిపిస్తున్నాను అన్నాడు. సో కాబట్టి మనల్ని సృష్టించుకున్న ఆయనకు ఉద్దేశం ప్రకారము మనం ఇక్కడ ఎన్ని బాధలు వేదనలు పడినా కూడా తిరిగి మనల్ని పరలోక రాజ్యానికి చేర్చుకోవడానికి, ఆయన దగ్గర ఆయన నివాసంగా ఉండడానికి కొరకు మనల్ని ఈ చెరలు బంధకాలన్నిటి నుంచి తప్పిస్తూ దేవుడు నడిపించడానికి ఈ యొక్క నూతన సంవత్సరము ఒక నూతన అధ్యాయముగా, నూతన బలముతో, నూతన శక్తితో, నూతనమైన క్రియతో అద్భుతమైన కార్యాలు మనకు ఒక పక్క సంతోషంగా ఉంటాము. కానీ మనం దేవుని వైపు చూస్తున్నప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా మనము కదిలించబడిన సియోను కొండ వలె ఉంటాము. కీర్తన 16లో చెప్పాడు, మనల్ని కదిలించేవారు లేరు. ఆ మనోహరమైన స్థితిలో మనము ఉండగలము. ఉన్నతమైన స్థలములోనే దేవుడు మనల్ని ఎక్కించే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరము ఎక్కువగా స్తుతిస్తూ, ఎక్కువగా ఆయన ప్రార్థిస్తూ ఉంటున్నప్పుడు సమస్య వచ్చినా కూడా మనల్ని తప్పిస్తూ ఇలాగా ఆ యొక్క నోవాహు పడవను ఎలాగైతే నిమ్మలంగా ఆ యొక్క దీని మీద నడిపించుకుంటూ ఒడ్డుకు చేర్చి వాళ్ళని జీవింప చేశాడో అలాగా నూతన యెరూషలేములోనికి మనల్ని నెమ్మదిగా ఈ రక్షణ అనే పడవలో మనం ఉంటున్నాం. కాబట్టి అలా దేవుడు మన నూతన ఆకాశము, నూతన భూమి, నూతన దీంట్లోకి మనల్ని నిమ్మలంగా నడిపించే దేవుడుగా ఉంటున్నాడు.
కాబట్టి అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇలా మీతో ఈ కొద్దిపాటి వాక్యంతో నా చిన్న సాక్ష్యం క్లుప్తంగా చెప్పాను. చెప్పాలంటే చాలా ఉన్నాయి, చాలా అద్భుత కార్యాలు దేవుడు నా ద్వారా జరిపించినటివి అన్ని కూడా ఉన్నాయి. కానీ దేవుడు మహాకృపను బట్టి దేవుడు ఇలాగ నడిపిస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి మనము దేనికి భయపడకుండా, కలవరపడకుండా, ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, అమెరికాని చూస్తున్నాము, మతోన్మాదులు ఎక్కువగా పెట్టరేగిపోతున్నారు. వాళ్ళని గురించి అసలు మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని వాక్యము మరి నెరవేర్చబడాలి. ప్రతి ఒక్క ప్రవచనము అది జరగాలి. కాబట్టి దేవుడు ఏం చెప్పి ఇంకా కొద్ది కాలానికి నేను కనబడను అన్నాడు. కనబడినంటే బైబిల్ కనబడకుండా పోతుందంటే దేవుని వాక్యం వినబడకూడదు. అందుకే యెషయా మరి 60వ అధ్యాయము 2వ వచనంలో చూసామంటే, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, జనములను కటక చీకటి ఆవరిస్తూ వస్తున్నదట. కాబట్టి అయితే దేవుడు ఏమంటున్నాడు, ఆయన మహిమ మన మీద ఉంటదట. మనము కాన ఇప్పుడు ఇర్మియా 2వ అధ్యాయము 13-14లో చెప్పినట్లు వాళ్ళు అయితే ఇశ్రాయేలు వాళ్ళు యెహోవా జీవ జలమును వాళ్ళు విసర్జించుకున్నారు. కాబట్టి వాళ్ళ పాత్రలు పగిలిపోయినాయి. కాబట్టి వాళ్ళు నశించిపోయేవారుగా ఉన్నారు. అదే ఇర్మియా 17వ అధ్యాయంలో యెహోవా జీవ జలములను విసర్జించిన వారు ఎక్కడ జీవిస్తారంటే ఇసుకలో వాళ్ళ పేర్లు రాయబడి ఉంటాయి అన్నాడు. మనకైతే ఇప్పుడు దేవుడు కృపను బట్టి మనకి హెచ్చరిక చేస్తుండగా, ఒకవేళ ఇసుకలో ఉన్న మనల్ని కూడా దేవుడు జ్ఞానాన్ని ఇస్తూ, సహాయం చేస్తూ, అవకాశం ఇస్తూ, తిరిగి బండ మీద మనల్ని కట్టి మరి నిత్య నివాసములో మనం జీవించే వారంగా ఉండడానికి దేవుడు ఈ యొక్క సంవత్సరము ఆయన అద్భుతీయమైన కృపతో మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేద్దాం. మరి ఈ చిన్న వాక్యము మరి మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఈ సంవత్సరం మనము ఏ సమస్యను చూసి దిగులు పడకుండా ధైర్యంగా ప్రభు వైపు చూసుకుంటూ ఎక్కువగా ప్రార్థనలు చేయాలి. అప్పుడు మనకు సమాధానము, నెమ్మది, బలము, ధైర్యము అన్ని ఇచ్చి ప్రొటెక్ట్ ఇచ్చి మన చుట్టూరా ఆయన ఎలీషా చుట్టూరా మరి పర్వతములు, అగ్ని రథాలతోటి, రౌతులతోటి ఎలాగ కాపుదల ఉన్నాడో అలాగ మన చుట్టూ కూడా ఉంటారు. యోబు చుట్టూ కంచి వేసినట్లు దేవుడు మన ప్రార్థనతో ఆ కంచి వేసి మనం ప్రొటెక్షన్ చేస్తూ నిమ్మలంగా నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, ఇస్తున్న సమయాన్ని బట్టి, ఇస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆత్మల భారం కలిగి ఎక్కువగా ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యం ద్వారా మనలందరినీ ఆశీర్వదించును గాక. మీకు నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన కెసియాకి మరి ఒకసారి స్తోత్రాలు, థ్యాంక్స్ చెప్తుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. సంధ్య అన్నాలమ్మా, ఇంకా చాలా టైం ఉంది మీకు. 20 minutes. 5-10 వరకు అన్నా చెప్పొచ్చు. అవునా, నేను అయిపోవచ్చిందేమో అనుకుని క్లోజ్ చేశాను. లేదు, ఇంకా 4:40 టైం. ఇంకా ఎంత సమయం ఉందక్క? 5-10 వరకు చెప్పండి. ఇంకా 5-10 వరకు చెప్పండి. ఇంకా హాఫ్ అన్ అవర్ తీసుకుంటాను. ఇంకా తీసుకోండి నాన్న, తీసుకోండి. సరే అక్క. ఒక నిమిషం అక్క, ఒక్క నిమిషం నీళ్ళు తాగేసిస్తాను. దేవుడు మన పట్ల అయితే చాలా ప్రణాళిక కలిగి ఉన్నాడక్క, ధైర్యాన్ని ఇస్తున్నాడక్క. మరి ఆయన ఉద్దేశాన్ని అబ్రహాంతో ఎలాగైతే ఆయన నేను నా స్నేహితునికి తెలియజేయకుండా నేను ఊరుకోను అన్నాడో, ఇప్పుడు అలాగే మనకు కూడా ప్రతి ఒక్క విషయాన్ని ఆయన బయలుపరుస్తున్నాడక్క. ఎవరో ఒకరి ద్వారా ఆయన మనకు బయలుపరుస్తూ మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడక్క. కాబట్టి మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్న దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉంటాము. అట్ ద సేమ్ టైము మనకు ఎక్కువగా ప్రార్థన జీవితంలో మనము కలిగి ఉండేటప్పుడు మనకు చాలా అద్భుత శక్తులను దేవుడు ఇస్తాడక్క. మనకు పాడైపోయిన వస్తువులు మనకు కట్టబడటమే కాకుండా మనకు నిరీక్షణ ఇస్తాడు. ఆత్మల భారం కలిగి ఉండాలి. ఇవన్నీ మనకు కావాలంటే మనలో ఆ పరిశుద్ధత, పవిత్రత అధికంగా కావాలక్క. దైవిక శక్తి కూడా అధికంగా కావాలక్క. మనం ఎప్పుడు కూడా మండుతూ ఉండే వారంగా ఉండాలి.
కాబట్టి ఆ మంటతో ఉండేటట్లు దేవుని దగ్గర ఆ అభిషేకాన్ని మనం పొందుకోవాలి. ప్రార్థించడము, బైబిల్ చదవడమే కాదక్క. మండుతూ ఉంటేనే కానీ ఇంకొక మంటని మనము చక్కగా మనము మరి వెలిగించలేము. ఇంకొక దీన్ని మండింప చేయలేము. కాబట్టి ఆ మంట మనలోనికి రావాలా? ప్రభా నీ రాకడ అతి సమీపంగా ఉంది, ఇక అట్టే సమయం లేదు, ఇదిగో చిటికి వేసినట్లే ఉంటున్నది అని చెప్పేసి మరి దేవుడు మనకు చెప్తుంటున్నాడు. మన ఆత్మ స్థైర్యం మనం ఎలా ఉంటున్నాము అంటే ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే ఒకడు మరి అట్లా చెరువు గట్టు మీద అట్లా పోతూ ఉన్నాడు అనమాట. ఒక బలిష్ఠుడు, మంచి ఫైటర్ అనమాట. చెరువు ఒడ్డున అట్లా వెళుతూ ఉన్నప్పుడు ఆ పక్కన ఇంకొక అతను ఏం చేశాడంటే ఇవి ఏంది 2 ఆల్సేషన్ డాగ్స్ తీసుకొని అతను ఆ పక్కన పోతున్నాడు. ఈ పక్కన వ్యక్తిని చూసి ఆ కుక్కలు ఇతని అరిచినాయి. ఇతనికి కుక్కలంటే భయం. కుక్కలంటే భయము. అయితే ఇతను ఏం చేశాడంటే వాన పడుతుందేమో లేకపోతే ఎండ ఉందేమో గొడుగు ఒకటి ఎత్తుకొని వేసుకొని పోతా ఉన్నాడు. అతన్ని ఆ గొడుగుని చించేసి ఆ కర్రతో దాన్ని కొట్టడానికి హాయ్ హాయ్ అంటున్నాడు. అప్పుడు ఆ ఆల్సేషన్ కుక్క యొక్క యజమానుడు, ఏనైనా ఎందుకు గొడుగుని చింపేసుకున్నావు? ఇవేమైనా ఈదుకుంటా వచ్చి నీ దగ్గరకు వచ్చి కొరుస్తాయా? యువతలు కదా ఉన్నాయి, అవి నా చేతిలో కదా ఉన్నాయి అనేసి మరి అతను చెప్పినప్పుడు అవును కదా అంటే అతని హృదయంలో ధైర్యం లేదు. సో దేవుడు కూడా మనకి ఏం చెప్తున్నాడంటే, మీరు సమస్యలను గురించి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు ఇది అంటున్నారు? సాతాను సాతాను సాతానని దాన్ని ఎందుకు ఎక్కువగా మరి హానర్ చేస్తుంటున్నారు? నేను దాన్ని ఎప్పుడు చితక కొట్టేశాను కదా, దాన్ని ఎప్పుడు అనగదొక్కేశాను కదా, అది ఊరికే తోక ఆడించుకుంటుందే గాని దానికి శక్తి లేదు కదా, దాన్ని చూసి భయపడకండి కదా అని మనకు చెప్తున్నప్పుడు మనము సమస్యల వంకే చూసుకుంటున్నాము, మన పరిస్థితులను బట్టే చూస్తుంటున్నాము. మనం అధైర్యపడిపోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. సాతానుడు చాలా కుయుక్తితో మరి ఏం చేస్తదంటే మభ్యపుస్తున్నదమ్మా. ఇప్పుడు సాతానుడు మనల్ని చాలా మభ్యపుస్తుంది. మనం వెళుతున్న మార్గము కరెక్టు, నువ్వు ఆలోచిస్తున్నది, నువ్వు చేస్తున్నది కరెక్టు అనేసి అది ఎంత రాంగ్ ఇదైనా సరే మన వరకు అది ఏం చేస్తుంది, మన దృష్టికి అది రైచస్ గా తీసుకొని వచ్చేసి చూపెట్టడం బట్టి మనం దాని మాయలో పడిపోతున్నాం. అది చాలా యుక్తిగా కుయుక్తిగా అది మనల్ని ఎలాగ లాగాల, ఏ బలహీనతలు మనలో ఉన్నాయో ఇప్పుడు దానియేలుని ఎలాగా అది లాగేసింది అక్క. మనకు ఒక ధైర్యానికి నేను ఒక మాట చెప్తాను, అడుగుతాను. దానియేలు సింహపు గుహలో వేశాడా, బోనులో వేశారా దానియేల్ని? గుహలో. అక్కడ ఎన్ని సింహాలు ఉండొచ్చు? ఎక్కువ, చాలా. ఒక అందాజు ఒక 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 అంకె చెప్పండి. అంటే స్పెసిఫిక్ గా లేదు కానీ కొంత నేను ఐడియా ఇస్తాను. 10 ఉంటాయి. 10 ఉంటాయి. 10 8 ఇంకా చెప్పండి, షేర్ చేసుకోండి. అంటే గుహ అంటే గనక అంత గుహ అంటే అన్ని ఉండొచ్చు అని. ఒకటి కంటే ఎక్కువే ఉండొచ్చు. అందాజుగా ఎన్ని ఉండొచ్చు? ఒకటి కంటే ఎక్కువే ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. 3 కన్నా ఎక్కువ లేదు, 8 ఉండాలని లేదు, ఎన్నైనా 3-4 ఉండొచ్చు. 3. ఒక అంకె మనం అనుకున్నామంటే అవగాహన, మన అవగాహన ఎంత ఉన్నది అన్న దాని కొరకే అడుగుతున్నా. కరెక్ట్ గా నేను కూడా ఇంత అని నేను చెప్పలేను, కానీ ఒక అవగాహనకి ఇస్తారు మీకు. అవును, వాళ్ళ సైనికులందరినీ వేసినప్పుడు వాళ్ళందరినీ తిన్నాయి కాబట్టి ఎక్కువే ఉన్నాయి. ఒక అంకె చెప్పండి అక్క. 3. సరే ఓకే, అక్కడ మీకు క్లారిటీ ఇస్తాను అక్క. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం చూసామంటే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చూద్దాం అక్క. మీరే చదవండి. ఇప్పుడు నేను చదివేదానికని మీరు చూసుకుంటే ఇంకా బాగుంటది. వేసినప్పుడు పొడి అయిపోయినారు కదా, పొడిగా వారి భార్యలను వాళ్ళ పిల్లల్ని అందరినీ పడేస్తున్నారంటే చాలానే ఉంటాయి ఇక్కడ. 3 కన్నా ఎక్కువే ఉన్నాయి సంఖ్య. అంటే మనకు సరైనటువంటి కొంత అవగాహన కొరకే చెప్తున్నా. నేను కూడా స్పెసిఫిక్ గా ఇంత నేను చెప్పలేను, కానీ ఒక ఇమాజినేషన్ కి ఇవ్వగలను, అవునా అనిపించేటట్లు. ఆరో అధ్యాయము అక్క 1వ వచనం చదువు, 1-2 వచనాలు.
ఎవరైనా తీసుంటే తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులు నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. అక్క ముందు ఈ 6వ వచనం చదువుతా. 6వ అధ్యాయం 6వ 5, 6 వచనం. వచనాలు చదవండి. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపం కనుగొనలేను లేమనుకుని. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిది, రాజుకు దర్యావేషు చిరంజీవి ఎందుగాక, రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు అక్క అధిపతులు. ఇక్కడ కొంచెం నిదానం చదవండి అక్క. రాజుల యొక్క ప్రధానులను. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను ఎంతమంది కేటగిరీస్ ఉన్నారు ఒకసారి అక్కడ గమనిద్దాం అక్క. ఎంతమంది కేటగిరీస్? ప్రధానులు అధిపతులు ప్రధానులు అధిపతులు సంస్థానాధిపతులు మంత్రులు 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 సంస్థానాధిపతులు అందరినూ కూడి రాజు ఖండితమైన చట్టం స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయనట్టు అక్కడ చూసామంటే ఒక 5-6 కేటగిరీస్ ఉన్నాయి కదక్క. 5-6 కేటగిరీస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు 1వ వచనము 2వ వచనం చదవండి అక్క. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునికి ఇష్టమాయను. అంటే 120 మంది అధిపతులు ఉన్నారు. వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించెను. అందులో ముగ్గురులో ఒకరిని తీసేస్తే ఇప్పుడు ఎంత మంది అక్క? ప్రధానులు ఎంత మంది ఉన్నారు? 120 మంది. 120 మంది ప్రధానులే ఉన్నారు. ఇప్పుడు మనం అనుకున్నట్టు ఏ 10, 9, 3 ఉన్నాయి అనుకో. ఇక్కడ మనము ఈ లాస్ట్ లో చూసామంటే మనకు తెలుసు కాబట్టి వీళ్ళ భార్యలను వీళ్ళ కుమారులను ఆ యొక్క గుహలో వేసేసినప్పుడు వాళ్ళ అడుగుకు రాకమునిపే సింహాలు వాళ్ళని కొరికి పొడి చేసినాయంటే అప్పుడు ఎన్ని ఉంటాయి అక్క? ఇప్పుడు లాగా 1-2 పిల్లలక్క, 1-2 ఒక భార్యతోనే సరిపుచ్చుకుంటున్నారక్క. అధిపతులే 120 మంది ఉన్నారు. వీళ్ళతో కూడా ప్రధానులు ఇంకా 2 ఉన్నారు. దానియేలు తీసేస్తే ఇక వీళ్ళ సేనాధిపతులు ఎంత మంది ఉన్నారు? మరి వారితో కూడా జనులందరూ కూడా చాలా మంది కూడా వచ్చారు కదక్క. అంటే దర్యావేషు ఎలాంటి వాడంటే అక్క, ఇప్పుడు చాలా రాజ్యాలలో అప్పుడు రాజ్యాలు పరిపాలిస్తున్నప్పుడు కందకాన్ని తవ్వేవారు. రాజ్యం చుట్టూరా కందకాన్ని తవ్వి దాంట్లో నీళ్లు వేసి దాంట్లో ముసళ్లను పెట్టేవారు. ఎవరైనా రాజ్యాన్ని దాటుకుని రావాలంటే ఆ కందకాలు పడి ముసల పాలు అయ్యేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళు కందకాన్ని ఏర్పాటు చేసుకునే వాళ్ళు. అలా ఈ దర్యావేషు కూడా ఏంటంటే సింహాలను పెంచే అలవాటు ఉంది. అలాగా ఆ యొక్క ఒక కందకం లాగా సింహాలను పెంచుకున్నాడు. అంత మంది సింహాల మధ్యలో దానియేలు దేవునికి స్తుతిస్తూ ఉంటున్నప్పుడు అవన్నీ కూడా మరి నోరు మూసుకొని అవి అలాగే ఉన్నాయి. ఆయన పైకి వచ్చిన తర్వాత వాటి ఆకలి తెలిసింది. అవి ఈ లోకానికి వచ్చాయి. మనుషుల్ని సైతము ఎముకలను సైతము పొడి చేయగలిగింది. అంటే అన్ని సింహాల మధ్యలో దేవుడు మరి నోవాహును దానియేలును ప్రొటెక్ట్ చేసిన దేవుడు. ఇది మన దేవుని యొక్క అద్భుతమైన శక్తి అక్క. ఎంత మహిమ కలిగిన శక్తి చూడండి. తన కాపుదల, తన భద్రత, తన యొక్క ప్రొటెక్షన్, అతను మన పట్ల ఎంత ఇదిగా ఉంటున్నాడో, కన్సర్న్ కలిగి ఉంటున్నాడో ఈ వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ సమస్యల వంక, అనారోగ్యాల వంక, బాధల వంక, వ్యసనాల వంక ఏవి మనం చూడాల్సిన అవసరం లేదు. ప్రభు వైపు చూస్తున్నప్పుడు ఇలాగ అన్నిటిని మూయించేసి బాగు చేసేవాడుగా ఉంటున్నాడు. అట్ ద సేమ్ టైము ఇంకోటి నోవాహు పడవ గురించి అడుగుతానక్క. నోవాహు పడవలో మరి వీళ్ళు ఎన్ని రోజులు ఉన్నారక్క? నోవాహు వాళ్ళు కుటుంబము ఆ పడవలు ఎన్ని రోజులు ఉన్నారు? 40 ప్లస్ ఒక 150 రోజులు. 6 నెలలు. 6 నెలలండి. 6 నెలలేనా? 5 నెలలు. ఎక్కువ 5 నెలలేనా? నీళ్లు ఆరిపోవడానికే 150 రోజులు పట్టింది. వాళ్ళు 40 రోజులు వర్షం కురిసింది. అప్పుడంతా పడవలోనే ఉన్నారు వాళ్ళు. 365 రోజులు అన్నారండి ఒక ఆయన. 365 రోజులు ఉన్నారని చెప్పారండి ఒక ఆయన. 190 రోజులు. క్లారిటీ ఇస్తాను చూడండి అక్క. మీకు క్లారిటీ ఇస్తాను. మనకు ఆ క్లారిటీ ఉంటేనే మనకు బాగుంటది. 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము
6వ వచనం చదవండి అక్క. ఆదికాండం 6వ అధ్యాయం 6వ సరిగ్గా వచనం. 7వ అధ్యాయము అక్క, 7వ అధ్యాయము 6వ వచనం చదువుతా. ఆ జల ప్రవాహం భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్ల వాడు. అప్పుడు నోవహు 600 ఏండ్ల వాడు. 600 ఏండ్ల వాడు. అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువుల్లోను అపవిత్ర జంతువుల్లోను పక్షులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోను మగది ఆడుది జతలు జతలుగా ఓడలోనున్న నోవహు వద్దకు చేరిను. 7 దినములైన తర్వాత ఆ ప్రవాహ జలములు భూమి మీదికి వచ్చెను. నోవహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విప్పబడెను. అంటే ఇప్పుడు జలములు ఊట విప్పబడడానికి అతను పడవలోకి పోయింది 600 సంవత్సరంలో. ఇవన్నీ సెట్ చేసుకోవడానికి 2 నెలల చిల్లర పడింది. ఇప్పుడు 8వ అధ్యాయం తీసుకోండి అక్క. రెండో వచ్చినమా 3వ వచ్చినమా. అప్పుడు కాదక్క. నీళ్లు భూమి మీద నుండి 24 7:24 చదవండి అక్క. 8 ఏది చదవమంటారు? 8 7:24 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను. అక్క 13వ వచనం చదవండి అక్క. 8:13 మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును ఓడలో నుండి బయటికి రండి. పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి. సరే అక్కడ 601వ సంవత్సరము 2 నెలల 27 రోజులు పట్టింది. 28 అంటే ఓడలోకి పోయినప్పుడు 600 ఏండ్లు, ఇక్కడ 6 అంటే 1 సంవత్సరము 2 నెలల దగ్గర 1 సంవత్సరం 3 నెలలు దగ్గర ఆ పడవలోనే వాళ్ళు ఉన్నారండి. ఉన్నప్పుడు వాళ్ళు సెట్ చేసుకుంటున్నప్పుడు అయితేనేమి, వాటిని బయటికి తీసుకొచ్చినప్పుడు గాని, వీళ్ళు ఆ పడవలో ఉంటున్నప్పుడు గాని ఒక చిన్న పురుగు కూడా వాళ్ళని ఏమి హాని చేయలేదు. ఒక పాము గాని ఒక మృగము గాని ఏది కూడా, అన్ని కూడా అవి ఎలాగున్నాయి, సాధువుగా నిమ్మలమైన మనసుతో అన్ని కూడా ఏక మనసు కలిగినగా, మనసు ఒకరికి పట్ల ఒకరికి మనసు అడ్జస్ట్ అయి కలిసినట్లుగా అవన్నీ అక్కడ ఆ ఓడలో జంతువులు కాదు, పశుపక్షాలు అన్ని కూడా ఒక ఏక మనసు కలిగిన వారుగా అక్కడ ఉండడం బట్టి వాళ్ళకి ఎవ్వరికి హాని కలగలేదు. ఈ రోజు మనకు ఒకరికొకరికి మనసులు కలవడం లేదక్క. కాబట్టే మనకు విభేదాలు, కష్టాలు, బాధలు మనకు కలుగుతుంటున్నాయి. ఎప్పుడైతే మనందరి మనసులు ఒక్కటిగా ఏకమవుతాయో అప్పుడు అద్భుతమైన కార్యాలు, దేవునికి మహిమ కార్యాలు, దేవునికి రాజ్యము, ఆయనకు పరిపాలనలో మనమందరం కలిసి జీవించగలము. కాబట్టి ఆ మనసు మనకు కావాలి అన్నప్పుడు నోవాహులాగా మనము మరి దేవుని మాటకి లోబడి ఆయన చెప్పిన ప్రకారం జీవించినప్పుడు మనకు కూడా ప్రతి ఒక్కరితోనూ మనసు కలిగిన వారుగా ఉంటాము. మనకు విరోధి అనేది లేదు. ఏ ఆయుధము మనకు వాళ్ళు చేయాలని అనుకున్నా కూడా మనకు ఏ ఆయుధము విరోధముగా పని చేయదు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. అనేక మర్మాలను కూడా దేవుడు మనకు బయలుపరుస్తుంటున్నాడు. కాబట్టి ఇంత గొప్ప దేవుడు మనకుంటున్నాడు. ఎంత ప్రొటెక్షన్ ఇస్తున్నాడో చూడండి. ఎన్ని సమస్యల గుండా దేవుడు మనం వెళ్తున్నా ప్రభు వైపు చూస్తున్నప్పుడు నీళ్ల మీద పడవ నడిచినట్లు మనల్ని కూడా నిమ్మలంగా ఆయన చేయి పట్టుకొని మనతో ఉండి, మనలో ఉండి, మన పక్కనుండి, మన ఇంట్లోనే ఉంటూ అన్ని సరి చేస్తూ మనల్ని ఆయుధపరిచి సిద్ధపరిచి ఆయన క్షేమకరంగా ఆయన నడిపించే దేవుడిగా ఉంటున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఇంత గొప్ప దేవుడు కలిగిన మనము ఎంత ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యమును మనం ఎంతమందికి ధైర్యపరుస్తుంటున్నాం. నేనైతే నా అనారోగ్యాలు పట్టి నేను ధైర్యంగా ఉంటూ ఎగురుకుంటా. నేను బాగా డాన్స్ వేసుకుంటాను అక్క. లావైనా కూడా
నేను బాగా డాన్స్ వేసుకుంటాను, గంతులు వేసుకుంటాను, ఉత్సాహంగానే ఉంటాను. ఇప్పుడు కొంచెము ఈ ఇయర్ మాత్రం కొంచెం నేను నడవడానికి కూడా కొంచెం కష్టపడుతున్నాను గాని, లేకపోతే అపెండిసైటిస్ ఆపరేషన్ చేసుకొని వచ్చి 10వ రోజుకే నేను స్టేజ్ ఎక్కి డాన్స్ చేశా. స్త్రీల కూడికలు జరుగుతుంటే ఈవినింగ్ కల్చర్ ప్రోగ్రామ్ కి డాన్స్ చేసిన. అలాగా మనము ఏ సమస్య వంక చూడకుండా దేవుని వైపు చూసినప్పుడు సమస్య మన కాలి కింద ఉంటది. సమస్య వంక చూస్తే మన గుండె జారిపోయి వీళ్ళు చెప్తారు కదా, ఆహాబు వీళ్ళు ఆ గుండెలు కదిలిపోయినాయి, చెదిరిపోయినాయి, జారిపోయినాయి అని చెప్తున్నట్టు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను మనం చూసుకుంటే అలాగ జారిపోయే అవకాశం ఉంది. కానీ మన దృష్టి దేవుని వైపు నిలిపినామంటే, ఆ మాటలో విశ్వాసం ఉన్నామంటే మనము నిమ్మలంగా నడిచేవారు ఉంటాం. లేకుంటే పేతురులాగా మునిగిపోతూ ప్రభువాని కేకలేసి సహాయాల కొరకు అల్లాడే వాళ్ళంగా ఉంటాం. కానీ మనం నోవాహులాగా ప్రొటెక్షన్ లో నడుద్దాం నిమ్మలంగా. దేవుడు అట్టి బలముతో, అట్టి శక్తితో, అట్టి మరి మహిమతో దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. సరిపోయిందక్క టైము? ఇంకా ఉంది. ఇంకా ఉందా? సరే. నాకు యాక్చువల్ గా నేను చాలా బిజీగా ఉన్నాను, నేను పెద్ద ప్రిపేర్ ఏమి కాలేకపోయాను. సరే కా ఒక ప్రశ్న వేయినా అక్క. మరి ఇప్పుడు హాగరు ఉంది కదా, హాగరు కొడుకు బుడ్డితో పంపించినప్పుడు హాగరు కొడుక్కి ఎంత వయసు? 13 ఏళ్ళు. 13 years. ఇంకా వన్స్ మోర్ క్వశ్చన్ చెప్పండి. హాగర్ అంటే హాగరుని ఇస్మాయిల్ని మరి నీలబుడ్డి ఇచ్చి పంపించేస్తాడు కదా అబ్రహాము. అప్పుడు పంపించినప్పుడు ఇస్మాయిల్ యొక్క వయసు ఎంత? 13 సంవత్సరాలనక్క. 13. 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు. 13. 18. ఎస్, 18. 18, 19, 17 సంవత్సరాలు. అవును. 14 ఏళ్ళప్పుడు అంటే 86లో అతనికి 86 సంవత్సరాలప్పుడు ఇస్మాయిల్ పుడతాడు. 100వ సంవత్సరంలో ఇస్సాకు పుడతాడు. అప్పుడు అతను పాలు విడిచిన తర్వాత, అంటే పాలు విడవడం కనీసం ఒక 3 సంవత్సరాలైనా ఉంటాయి కదా, కాబట్టి 17, 18 ఏళ్ళ వయసు. 18 సంవత్సరాలు. 18. అవును, 17, 18 అంటే మనం చెప్పచ్చు, ఆ రేంజ్ చెప్పచ్చు, 18 చెప్పచ్చు. ఎందుకంటే పాలు విడిచిన తర్వాత కదా, కాబట్టి ఇతను 14, ఒక 4 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు ఇచ్చుండొచ్చు. అది కరెక్ట్ ఆన్సరే. ఇంచుమించు 18, 17, 19 కూడా కరెక్ట్ ఆన్సరే. వాళ్ళు ఒక్కొక్కరు ఎక్కువ రోజులు ఇచ్చేవాళ్ళు కదా. తర్వాత ఇంకొక దీంట్లోనే ఎవరి మొర దేవుడు ఆలకించాడు? ఆ అరణ్యములో చిన్నవాని మొర అండి. చిన్నవాని మొర. చిన్నవారి మొర ఆలకించాడు. అవును, ఎందుకంటే అతనికి యంగ్ బాయ్ కాబట్టి తన తప్పు తనకు తెలుసుకున్నాడు, బాధని అనుభవిస్తూ దేవునికి మొర పెట్టుకున్నాడు. చిన్నవాడి మొర. చాలా మంది అంటారు ఆమె చంటి బిడ్డను ఎత్తుకొని వచ్చింది అని అంటూ ఉంటారు. కాదు, ఆమె 18 ఏళ్ల పిల్లోడే. ఇంకొక క్వశ్చన్ అక్క, ఎస్తేరు మొర్దుకైకి ఏం కావాలి? కుమార్తె. చిన్న చెల్లెలు అవుతుంది. కుమార్తెగా పెంచాడు. అవునక్క, బాగా చెప్పారు. ఆమె అతనికి మొర్దుకైకి పినతండ్రి కుమార్తె అయిన హదస్సాను కుమార్తెగా స్వీకరించుకున్నాడే గాని పినతండ్రి ఈయన కాదు. చాలా మంది పినతండ్రి అని మరి చెప్తూ ఉంటాడు. కాబట్టి మనకు దేవుడు అద్భుతమైన కృప చూపెట్టాడు, మరి జ్ఞానాన్ని ఇస్తున్నాడు. చక్కగా చెప్పారు అక్క ఆన్సర్స్. చాలా మందికి పెద్ద పెద్ద దైవ సేవకులు కూడా ఇవి చిన్నవి చెప్తా ఉంటారనమాట. కొంచెము తల్లి చంటి బిడ్డ అన్నట్టు అట్లాగా. కానీ మనం కరెక్ట్ చేసుకోవచ్చు కొంచెం తెలిసి ఉంటే. అది అక్క ప్రార్థన చేసుకుందాం అక్క. హలో. ఓకే.
ఇంకేమైనా పంచుకోవాలక్క? ఉంటే అక్క, నా పంచుకోండి. పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. నేను మరలా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. నా ఇల్లు చిన్న ఇల్లు, దాన్ని కట్టున్నాను. కింద నేను ఉండేటట్లు, పైన ప్రేయర్ హౌస్. నాకు చర్చ్ మినిస్ట్రీ ఇవ్వలేదు, ప్రేయర్ హౌస్. ప్రతి మంగళవారము నేను ప్రేయర్స్ నడిపిస్తుంటాను. దేవుడు మహాకృపను బట్టి అది ఈ లాక్డౌన్ తర్వాత నుంచి సరిగా జరగడం లేదు. అది తిరిగి రీబిల్డ్ కావాలి. మంగళవారం ప్రార్థన, ఆ బిల్డింగ్ కూడా చక్కగా దేవునికి మహిమార్థమే కట్టబడాలి. అక్కడ ధూప వేదిక బలముగా నేను ధూప వేదిక వేయలాగున నా కొరకు ప్రార్థించండి. రేపు సెకండ్ సాటర్డే ఒక డెలివరెన్స్ ప్రేయర్ కి వెళ్ళాలి, పిలిచారు నన్ను. దాని కొరకు నా కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. మరి ప్రమీల ఉంటారా? ఇంకా మీరు ఒక్కరే ఉంటారా? నాతో పాటు ఏసే మేమిద్దరమే ఉంటాం అక్క. మా భర్త 15లో చనిపోయారు. నాకు పిల్లలు లేరు. అంటే చిన్నప్పుడే నాకు పెళ్ళి అయింది, కానీ పిల్లలు లేరు కదా, చిన్నప్పుడు యూట్రస్ రిమూవ్డ్ కదా. కాబట్టి ఆత్మీయ బిడ్డలనే దేవుడు నాకు ఇచ్చాడు. మరి నేను యాక్చువల్ గా మెడికల్, నాది ల్యాబ్ టెక్నీషియన్. బట్ నా ఇంట్రెస్ట్ కొంచెం మెడిసిన్ అంతా కూడా నేను నేర్చుకున్నాను. కానీ ప్రభు కృపను బట్టి అన్నిటిని వదిలేసి ఫుల్ టైం మినిస్ట్రీకే వచ్చేసాను. దేవుని సేవలోనే ఇప్పుడు ఉంటున్నాను, ఒంటరిగా ఉంటున్నాను. నేను యేసయ్య మాత్రమే నా ఇంట్లో ఉంటాం. నాకు 5 అక్కలు ఉన్నారు, 2 అన్నలు ఉన్నారు. అమ్మ నాన్న ఇద్దరు ప్రభు సన్నిధానానికి వెళ్ళిపోయారు. కిడ్నీ ట్రబుల్ బాగైందని చెప్పారా? ఏంటక్క? డయాలసిస్ కిడ్నీ ట్రబుల్ బాగైందని చెప్పారా? నాకు అంటే ఇదైంది, బాగైందంటే గ్రాడ్యువల్ గా తగ్గుతా వచ్చిందక్క. క్రియాటినిన్ మోర్ దెన్ 13 పైన ఉన్నింది. డిశ్చార్జ్ వచ్చినప్పుడు 7 పాయింట్ కి వచ్చింది. మరలా నేను ఒక 5 మంత్స్ బ్యాక్ అయిపోయిందిలే. అప్పుడు చూసుకున్నప్పుడు 2-3కి వచ్చి ఉన్నింది. అంటే చాలా వరకు తగ్గిపోయింది. నేను బానే ఉన్నాను. మళ్ళీ పోలే. నేను అది ఏదైనా నీకు కంప్లైంట్ ఉంటే రామ్మా అని అన్నారు, బట్ నేనేమి పోలేదు. కంప్లైంట్ గా నాకేం పెద్దగా అనిపించలేదు, అందుకని పోలేదు. క్యూర్ అయిందక్క. క్యూర్ అయితేనే కదక్క నేను లేచి నడవగలుగుతున్నాను, ఇలా తిరగగలుగుతున్నాను, ఇది చేస్తున్నాను. మళ్ళా లావైతే అయిపోయినానక్క. కొంచెం తగ్గున్నాను. ఏం తిండి కూడా ఏం లేదక్క. నాన్ వెజ్ పూర్తిగా మానేశాను అని. డైట్ కూడా పెద్దగా ఏం తీసుకోవడం లేదు. కానీ దీని వల్ల నేను వాళ్ళు నాకు ఆ టాబ్లెట్స్, నాకు డయాలసిస్ చేయలేదు, కానీ టాబ్లెట్స్ ఎట్లా ఇచ్చారంటే పర్ డే 100 టాబ్లెట్స్, అంటే ఒక పూటకి 30 మాత్రల పైన మింగినానక్క నేను. దానివల్ల నా బాడీ కొంచెము బాగా వడిలిపోయింది. ఇంకా హలో